రిపోర్ట్‌లో లోకల్‌గా వచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్‌లో గాయాలేమి లేవని ఇచ్చారు. అప్పుడు. ఆ! ఇప్పుడు దాని మీదన ఇప్పుడు ఎక్కడికెళ్ళింది ఆ తర్వాతన మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్. వాళ్ళేంటంటే రక్త గాయాలున్నాయి అని ఇచ్చారు. అయితే అది ఎయిర్ క్రాక్ అని ఇచ్చారన్నమాట. లోపల ఎయిర్ క్రాక్ అని. ఎయిర్ క్రాక్ కి సంబంధించి వీళ్ళేం ప్రొజెక్ట్ చేశారు అది దాంట్లో కాలు ఆయన అంతకుముందే పాడై ఉన్నది, పాచిపోయింది, అదే అదే అని చెప్పి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగల, అది హెల్త్ ఇన్వెస్టిగేషన్ జరగల. ఇప్పుడు ఇందులో రిపోర్టు తప్పైతే డాక్టర్ల ఉద్యోగం ఎగిరిపోతుంది. డాక్టర్ ఒప్పుకున్న ఉద్యోగం పోతుంది, డాక్టర్ ఒప్పుకోపోయిన ఉద్యోగం పోతుంది. అంటే కొట్టడం నిజమని అయితే ఇప్పుడు ఆ గాయం కూడా నిజం అవుతుంది కదా, అప్పుడు ఎయిర్ క్రాక్ అవ్వదు కదండి అది. అప్పుడు నేనంటోంది అదే, అప్పుడు డాక్టర్లు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు, డాక్టర్లు ఇచ్చినటువంటి నివేదిక రైటా రాంగా అన్నటువంటిది ఇప్పుడు వాళ్ళు పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే డాక్టర్లు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు కదా, ముగ్గురు నలుగురు బృందం ఇచ్చినట్టు. ఇందులో రెండు కోణాలు ఉంటుంది. ఒకటి, ఇప్పుడు ఇక్కడతో ఆగదు ఇది, దీని మీద ఛాలెంజ్ చేసినప్పుడు ఇది విచారణ అంతా జరగాలంటే ఆ